హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీకి సంబంధించిన 5 days కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు రిపోర్ట్ తో కలుపుకొని 5 రోజుల కలెక్షన్స్ ఎంత వరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. అంతకంటే ముందు నిన్న ఆసియా కప్ లో మళ్ళొకసారి మన దేశం అద్భుతమైన విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. చాలా సింపుల్ గా గెలుస్తామని వీరమిగిన పాక్ ప్లేయర్లకు అడ్డుగోడగా మన తెలుగు తేజం తిలక్ వర్మ నిలబడి అద్భుతమైన బ్యాటింగ్ తో మన దేశానికి అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం చేయడం జరిగింది. నిన్న పాకిస్తాన్ ప్లేయర్లందరికీ ఒక కాలరాత్రిని మిగిల్చాడు మన తిలక్ వర్మ. సో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న తిలక్ వర్మ ఇంకా టీమిండియా టీంకి మన ఛానల్ తరపు నుంచి అభినందనలు. సో ఫైనల్గా సుజిత్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఓజీ మూవీకి సంబంధించి 5 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. అంతకంటే ముందు మనం ఒక్కసారి కాంతారా మూవీకి సంబంధించి మాట్లాడుకున్నట్టయితే నేను కాంతారా చాప్టర్ 1కి సంబంధించి ఒక ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్కి ఎన్టీఆర్ గారు కూడా చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. కాకపోతే ఎన్టీఆర్ గారు రీసెంట్గా ఒక షూట్లో ఆయన గాయపడ్డారు కాబట్టి నేను పక్క టెముకలతో ఆయన బాధపడడం జరిగింది. ఆయన మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే కూర్చునే టైంలో చాలా ఇబ్బంది పడడం జరిగింది. సో ఎన్టీఆర్ గారు త్వరగా కోలుకోవాలని చెప్పి మనమందరం కోరుకుందాం. అలాగే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒకటి వినిపిస్తుంది ఏంటంటే కాంతారా చాప్టర్ 1 ని తెలుగులో బైకట్ చేస్తాం. ఎందుకంటే రీసెంట్ గా ఓజీ సినిమాకి ఏదైతే కర్ణాటకలో సిచ్యువేషన్ ఫేస్ చేశారో దాని సందర్భంగా కాంతారా చాప్టర్ 1 ని తెలుగులో మన 2 తెలుగు రాష్ట్రాల్లో బైకట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ కావడం జరుగుతుంది. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమవుతుంది అనేది చూడాలి. సో కాంతారా చాప్టర్ 1 కి అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లను దాటింది. మరి ఇంకా సినిమా గురువారం రిలీజ్ అవుతుంది కాబట్టి గురువారం రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి గ్యాన్ పాజిటివ్ టాక్ వస్తే సినిమా మంచి కలెక్షన్స్ తో ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఓజీ మూవీకి సంబంధించిన ఈ 5 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే బట్ సెకండ్ డే నుంచి కలెక్షన్స్ చాలా పడిపోవడం జరిగింది. 50% కంటే ఎక్కువగా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ డ్రాప్ కావడం జరిగింది. సో సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 154 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 3 రోజుల్లో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల నుంచి కలిపి దాదాపు 131 కోట్ల 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే నిన్న ఈ సినిమా ఆదివారం అయినప్పటికీ ఏంటంటే నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నడిచింది కాబట్టి ఈవినింగ్ టైంలో సినిమాకి సంబంధించిన ఆక్యుపెన్సీ అనేది కొద్దిగా తగ్గడం జరిగింది. సో నిన్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల నుంచి దాదాపుగా 24 కోట్ల 63 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా 5వ రోజు అంటే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం కేవలం 7 కోట్ల 50 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి 163 కోట్ల 83 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 195 కోట్ల 11 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా కేవలం 82 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా సుజిత్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇమ్రాన్ హష్మి, శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్, ప్రియాంక మోహన్ అలాగే అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు నటించిన ఓజీ సినిమా మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 276 కోట్ల 57 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. అంటే సినిమాకి మొదటి రోజు మాత్రమే మంచి అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. తర్వాత శుక్ర, శని, ఆది ఈ రోజు సోమవారంతో కలుపుకొని సినిమా కనీసం మొదటి రోజు కలెక్ట్ చేసిన కలెక్షన్స్ లో కూడా పోటీ పడలేకపోతున్నాయంటే సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ రేంజ్ లో డ్రాప్ కావడం జరిగిందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇప్పుడు కంటిన్యూగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కలెక్షన్స్ లో ఏమైనా గ్రోత్ వస్తుందా లేదా అని చూడాలి. అలాగే మనకు అక్టోబర్ 2వ తారీఖున కాంతారా చాప్టర్ 2 రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమాకి ఏమైనా పాజిటివ్ టాక్ వస్తే నార్త్ లో అయితే సినిమాకి సంబంధించిన ఓజీ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రజెంట్ అక్కడ 800 నుంచి 900 స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. అక్కడ కూడా ఇప్పటి వరకు ఈ రోజు వరకు హిందీ నుంచి కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే మనకు ఓజీ సినిమా వసూలు చేయడం జరిగింది. ఒక కాంతారా చాప్టర్ 1కి పాజిటివ్ టాక్ వస్తే ఉన్న స్క్రీన్స్ కూడా తీసేయడం జరుగుతుంది. ఓన్లీ మన తెలుగులో మాత్రమే సినిమా అంతో కింతో వసూలు చేయడం జరుగుతుంది. కానీ ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తుంటే మొదటి 5 రోజుల్లో సినిమా 270 కోట్ల వరకు చేరుకుందంటే లాంగ్ రన్ లో సినిమా కనీసం 500 కోట్ల వరకు వెళ్తుందా, అసలు 400 కోట్ల టచ్ చేస్తుందా లేదా అనేది చిన్న డౌట్ అయితే ఏర్పడుతుంది. సో 400 కోట్లను దాటి ముందుకెళ్లాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో నాకు తెలిసి ఈ ఇయర్ లో 2025 ఇయర్ లో ఇప్పటి వరకు ఒక సినిమా కూడా 500 కోట్ల క్లబ్ లోకి చేరలేదు. మనం మిరాయి చేరుతుంది అనుకున్నాం, మిరాయి కూడా అడుగు పెట్టలేదు. ఇప్పుడు ఓజీ చూస్తుంటే కూడా ఓజీ మీద ఎక్కడో డౌట్ కొడుతుంది. చేరే అవకాశం అయితే నాకు తెలిసి లేదు, 500 కోట్లను కొట్టే అవకాశం అయితే లేదు. ఇప్పుడు మన తెలుగు నుంచి వస్తున్న ఇంకొక ఏకైక పాన్ ఇండియా సినిమా ఏదంటే అఖండ 2. మరి అఖండ 2 కూడా నేను కొంతమంది అఖండ 2కి అంత సీన్ లేదు అని చెప్పి కింద కామెంట్లు పెట్టారు. అది 200 కోట్ల వరకు వెళ్తే గొప్ప అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ బేసిక్ గా అఖండ 2 అనేది ఒక డివోషనల్ మూవీ. అలాగే అఖండ డైరెక్టర్ వచ్చేసి మనకు బోయపాటి శ్రీని గారు అంటే ఆయన యాక్షన్ సీక్వెన్స్ ఏ విధంగా ఉంటాయో మనందరికి తెలిసిన విషయమే. బేసిక్ గా నార్త్ ఆడియన్స్ ని యాక్షన్ సీక్వెన్స్ అనేది బాగా ఆకట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైతే మనకు బోయపాటి శ్రీని గారు ఆ సినిమాలో అఖండ పార్ట్ 1 లో ఏ విధంగా డివోషనల్ టచ్ ఇచ్చారో అదే విధంగా అఖండ 2 లో మంచి డివోషనల్ టచ్ ఇచ్చి అది నార్త్ ఆడియన్స్ ని ఆకట్టుకోగలిగితే సినిమా ఈజీగా 500 కోట్ల వరకు ఈజీగా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే బేసిక్ గా డివోషనల్ మూవీస్ ని నార్త్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. మనం చిన్న హీరోస్ కాంతారా కానివ్వండి, కార్తికేయ 2 కానివ్వండి, హనుమాన్ మూవీ కానీ ఆ మూవీసే చిన్న బడ్జెట్ తో వచ్చి దాదాపు 400 కోట్ల వరకు వసూలు చేసిన సినిమాలు అఖండ లాంటి సినిమాకి ఖచ్చితంగా అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. రావాలని చెప్పి మన తెలుగు ఆడియన్స్ గా మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే మన తెలుగు సినిమా ఇప్పటి వరకు ఈ ఇయర్ లో ఒక్క సినిమా కూడా 500 కోట్లను కొట్టలేదు. ఇప్పుడు అఖండ 2 కూడా 500 కోట్లను కొట్టకపోతే అడుగు పెట్టలేదని చెప్పి ఒక మార్క్ అయితే, ఒక ముద్ర అయితే 2025 ఇయర్ మీద పడబోతుంది. సో అఖండ 2 500 కోట్ల వరకు వెళ్ళాలని చెప్పి
మనం కూడా కోరుకుందాం. అప్పుడు అఖండ పార్ట్ 1 ని హిందీలో రిలీజ్ చేయడానికి కుదరలేదు, కానీ ఏదైతే అది ఓటీటీలో వచ్చినప్పుడు నార్త్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే ఆ సినిమాకి రావడం జరిగింది. ఇప్పుడు అఖండ పార్ట్ హిందీలో వెళ్ళబోతుంది కాబట్టి అక్కడ మాత్రం డివోషనల్ టచ్ ఒకవేళ నార్త్ ఆడియన్స్ కనెక్ట్ అయితే సినిమా మంచి అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. సో సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ రావాలి, 500 కోట్ల పైన అడుగుపెట్టి ఈ సంవత్సరంలో ఏదైతే మార్క్ ఉందో ఆ మార్క్ తొలగిపోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అలాగే ఈ ఇయర్లో 2025 ఇయర్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుంచి వచ్చిన ఒక్క సినిమా కూడా 1000 కోట్ల అందుకోలేదు. రాజాసాబ్ సినిమా జనవరికి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు తెలుగు వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ అఖండ 2. మరి అఖండ 2 500 కోట్లను కొట్టాలని చెప్పి మనమందరం కోరుకుందాం. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో. మరి మీరేమంటారు, అఖండ 2 500 కోట్లను టచ్ చేస్తుందా లేదా? అలాగే ఓజీ సినిమా కలెక్షన్స్ ఫైనల్గా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే డైలీ కలెక్షన్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.